ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు చంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్లో మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన డీఆర్సీ సమావేశం నిర్వహణ. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పలు తీర్మానాలు చేశామని వెల్లడి. విహారయాత్రలకు వెళ్లినప్పుడు తల్లిదండ్రులు వారి పిల్లల కదలికల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు విజ్ఞప్తి. జంగారెడ్డిగూడెంలో జరిగిన సారా మరణాల విచారణకు టాస్క్ ఫోర్స్ కమిటీ నియామకం. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేసిన టీడీపీ నాయకులు. మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 21వ తేదీ నుంచి 25 వరకు హనుమత్ జయంతి వేడుకలు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆలయ ప్రతినిధులు పిలుపు. తమ ప్రభుత్వ హయాంలో గత ఖరీఫ్ రబీ కాలంలో 12,400 కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేశామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏలూరు జిల్లా సమీక్ష కమిటీ సమావేశం జిల్లా కలెక్టరేట్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగింది. దీనిలో ప్రధానంగా గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు తీరును ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మీడియాతో మాట్లాడుతూ, గతంలో కన్నా 8.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అదనంగా కొనుగోలు చేశామని, రైతులకు 24 గంటల్లోగా సొమ్ముని వారి ఖాతాలలో జమ చేశామన్నారు. గతంలో ఈ స్థాయిలో ధాన్యం కొనుగోలు జరగలేదన్నారు. రాబోయే కాలంలో మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో రాబోయే కాలంలో మంచి పరిపాలన ప్రజలకు అందించి ఏలూరు జిల్లాను అభివృద్ధి పదంలో నిలుపుతామని స్పష్టం చేశారు. ప్రజలతో మమేకమై ప్రజలకు జవాబుదారీతనంతో అధికారులు పనిచేయాలని నిర్దేశించామన్నారు. రానున్న రోజుల్లో ప్రజలకు సుపరిపాలన అందించే దిశగా అడుగులు వేయాలని చెప్పడం జరిగిందన్నారు. అదేవిధంగా డీఆర్సీ సమావేశంలో చర్చించిన అంశాలను వివరించారు. మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్, బడేటి రాధాకృష్ణయ్య, కామినేని శ్రీనివాస్, పత్సమట్ల ధర్మరాజు, చింతమనేని ప్రభాకర్, మద్దిపాటి వెంకట్రాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సహచర మంత్రివర్యులు గౌరవనీయులు పార్థసారథి గారు, గౌరవ శాసనసభ్యులు కైకలూరు, గోపాలపురం, ఏలూరు, ఉంగుటూరు, దెందులూరు, అదేవిధంగా చింతలపూడి, వీటితో పాటు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, జిల్లాధికారులందరితో కూడా సమీక్షించడం జరిగింది. 6 ప్రధాన అంశాలు. ముందుగా, ఈ వేసవికాలంలో మేము రైతులకు ఉపయోగపడే విధంగా వ్యవసాయ రంగాన్ని ఇంకా మరింత పటిష్టం చేసుకోవడానికి, ఇరిగేషన్ సెక్టార్ని బలోపేతం చేయడం కోసం ఏలూరు జిల్లాలో ఉన్న కెనాల్స్ అన్నింటినీ కూడా డీసిల్టింగ్ ఏ విధంగా ఒక కార్యాచరణ సిద్ధం చేశాం. ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ ముందుకెళ్ళాలి, త్వరతగిన పూర్తి చేయాలి అనే ఆలోచనతో ఈరోజు ముందుగా ఆ సబ్జెక్ట్ టేకప్ చేశాం. ఖచ్చితంగా రాబోయే 25 నుంచి 30 రోజుల్లోపు అనేక అంశాలపైన గౌరవ శాసనసభ్యులు ప్రస్తావించిన కొన్ని నియోజకవర్గాల వారిగా సమస్యలు ఉన్నాయి. వాటిపైన కూడా దృష్టి సారించి కేవలం కాలువ పూడిక తీయడమే కాకుండా డీసిల్టింగ్ అనేది పక్కాగా జరిగితే కింద దిగువ ప్రాంతాల్లో కూడా రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం ఒక కార్యాచరణ ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు జాతీయ హామీ ఉపాధి పథకం కింద మన జిల్లాలో ఎన్ని పని దినాలు ఇప్పటివరకు పూర్తయినాయి, టార్గెట్ ఒకటి పెట్టుకుని మనం పని చేసుకుందాం వేసవికాలం పూర్తయ్యే లోపు అనుకున్నప్పుడు, ఈరోజు ఇప్పటివరకు జరిగిన పనులు 40% అయితే, కొత్తగా మేము వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ ప్రకారంగా 65% వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా జూన్ 15వ తారీఖు కల్లా పనులన్నీ పూర్తవడానికి ఈ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఈ పనులు టేకప్ చేయమని కోరడం జరిగింది. అందులో భాగంగా హార్టికల్చర్ పైన ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి 5 ఎకరాల లోపున్న రైతాంగానికి ఈ పామ్ ఆయిల్ కల్టివేషన్, కోకో ఇటువంటి వాటిపైన కొంచెం సమాచారం అందించి తప్పకుండా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ముందుకెళ్ళాలి. ఎందుకంటే విహారయాత్రలకు వెళ్లినప్పుడు తల్లిదండ్రులు వారి పిల్లల కదలికల పట్ల అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు సూచించారు. ఇటీవలే బుట్టాయిగూడెం మండలము దొరమామిడి అలివేరు ప్రాజెక్టు వద్ద జరిగిన ఘటన పట్ల ఎమ్మెల్యే స్పందించారు. విహారయాత్రకు వెళ్లిన సమయంలో 2 చిన్నారులు మృతి చెందడం ఎంతో బాధాకరమన్నారు.
ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు వహించాలని ఎమ్మెల్యే బాలరాజు సూచించారు. ఈ వేసవికాలానికి పురస్కరించుకొని పిల్లలందరూ కూడా ఇళ్ల వద్ద ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. వారిని సరదాగా బయటకు తీసుకెళ్లాలని తల్లిదండ్రులందరూ కూడా కొన్ని జలాశయాల వద్దకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే విహారయాత్రలకి కొన్ని ప్రదేశాలకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఏదైనా జరగరాని జరిగితే చిన్నపిల్లల ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఉంది. కనుక తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేస్తున్నాం, మీరందరూ కూడా ఇలాంటి విహారయాత్రలకు తీసుకెళ్ళకండి పిల్లల్ని. గత 2 రోజుల క్రితం ఏదైతే బుట్టాయిగూడెం మండలం ధర్మావరం డ్యాములో 2 పిల్లలు చనిపోవడం జరిగింది. అలాగే సుమారు జిల్లా వ్యాప్తంగా ఒక 20 మంది పిల్లలు ఇలాగా గోదావరిలో కానీ కాలువల్లో కానీ ఇలా నీటి ప్రవాహానికి చనిపోవడం జరిగింది. మీరందరూ కూడా జాగ్రత్త వహించండి. పిల్లల్ని అలాంటి ప్రమాద ప్రదేశాలకు తీసుకెళ్లకుండా ఎక్కడైనా ఆట విడుపులకు ఉన్నటువంటి పార్కులకు కానీ లేకపోతే చిన్న చిన్న సినిమాలకు కానీ తీసుకెళ్ళండి. మీ అందరికీ కూడా తల్లిదండ్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీ పిల్లలు జాగ్రత్తగా చూసుకోండి. ఈ వేసవికాలంలో పిల్లల్ని అజాగ్రత్తగా విడిచిపెట్టుకోకుండా పిల్లలు ఎక్కడ ఆడుకుంటున్నారు ఏంటి అనేది పర్యవేక్షణ చేస్తూ వారిని మీ అందరూ కూడా రక్షించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణంలో జరిగిన సారా మరణాలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించడం పట్ల టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు రావూరి కృష్ణ, నాయకులు పెనుమర్తి రామ్కుమార్, బొబ్బర రాజ్పాల్ మాట్లాడారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో 2022 మార్చి 9వ తేదీ నుంచి 4 రోజుల పాటు 27 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. వీరి మరణానికి కల్తీ సారా కారణమన్నారు. ఆ సమయంలో బాధితులను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే బాధితులకు న్యాయం చేస్తామని, దోషులను శిక్షిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం ఈ ఘటనపై విచారణ జరిపేందుకు టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ సమావేశంలో నాయకులు పాతూరి అంబేద్కర్, రాజాన పండు, నాయుడు శ్రీను తదితరులు పాల్గొన్నారు. మరి నిన్న మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో జంగారెడ్డిగూడెం కల్తీ మద్యం తాగి మరణాలు చెందినటువంటి 27 మందిపై టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి మరి దాన్ని దర్యాప్తు చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి ఆ రోజునే 4 రోజుల్లో 27 మంది కల్తీ మద్యం తాగి మరణించడం, మరి దాన్ని గత ప్రభుత్వం సహజ మరణాలుగా వక్రీకరించి మరి ఆ రోజున అధికారులు కూడా ఈ సహజ మరణాలే అని చెప్పడం మరి అది చాలా దురదృష్టకరం. మరి ఎప్పుడు కూడా అన్యాయం దాగదు, అలాగే న్యాయం అనేది ఎప్పుడైనా సరే గెలుస్తుంది. మరి ఈరోజు మన ప్రభుత్వం ఈ యొక్క కల్తీ మద్యం తాగి మరణించిన వారిపై టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి వారిపై ఎంక్వైరీ చేయమని చెబుతూ మరి రేపు దోషులు ఎవరనేది కూడా త్వరలోనే బయటపడుతుంది. మరి ఆ రోజున మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరణించిన ప్రతి ఒక్కరికి కూడా ₹1,00,000 కాడికి ఒక్కొక్కరికి ఎక్సైజ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ రోజున జంగారెడ్డిగూడెం పట్టణంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పర్యటించి ఈ మరణించిన ప్రతి కుటుంబాన్ని కూడా పరామర్శించి వారి యొక్క బాధల్ని తెలుసుకుని ఆ రోజున జంగారెడ్డిగూడెంని పర్యటించడం జరిగింది. మరి ఈ రోజున టాస్క్ ఫోర్స్ మరి ఏర్పాటు చేసి ఆ మద్యాన్ని తయారు చేసే దోషులను ఎవరినైనా సరే పట్టుకుని మరి వారిపై తగిన చర్య తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇది మన ప్రభుత్వం యొక్క గొప్పతనం. ముఖ్యంగా 2022లో మన జంగారెడ్డి ప్రాంతంలో వరుసగా 4 రోజుల్లో 27 మంది చనిపోయారండి. ఆ రోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా ఉద్యమం చేసాం. ఆ రోజు ఆనాడు మా నాయకుడు వెంటనే చలించి ఆ 27 మందిని పరామర్శించడమే కాకుండా ప్రతి కుటుంబానికి కూడా ₹1,00,000 ఇవ్వడం జరిగింది. మరి అధికారం వచ్చిన తర్వాత మనం దీని మీద ఒక ఎంక్వైరీ చేసి అది నిజమని తేలితే మాత్రం మళ్ళీ తగు సహాయం చేస్తారని రోజు మాట ఇచ్చారు. మేము కూడా ఏమనుకున్నామంటే అధికారం వచ్చింది దాదాపుగా 11 నెలలు అవుతుంది అంటే మేము ఊహించలేదు. మా నాయకుడు మర్చిపోయడం అనుకున్నాం, కానీ మా నాయకుడు మాట తప్పకుండా ఆయనే ఈరోజు జంగారెడ్డిలో ఏదైతే కల్తీ మద్యం మరణాలపై ఒక చక్కటి టాస్క్ ఫోర్స్ కమిటీని వేసి నిజాలు తేల్చమని అన్నప్పుడు చాలా సంతోషపడ్డాం, ఆనందపడ్డాం. 2022 సంవత్సరం
మార్చి 9వ తారీఖు నుంచి వరుసగా మరణాలు సంభవిస్తుంటే తెలుగుదేశం కార్యకర్తలు స్పందించడం, ఆ రోజు ఉన్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు ఇక్కడ తీసుకురావడం, 4 రోజుల్లో ఎందుకు 27 మంది చనిపోయారనే దాని మీద రాష్ట్ర ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు జంగారెడ్డిలో వస్తున్నారు. ఆయన వస్తున్నారని తెలిసి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే చనిపోయారో వారి యొక్క భార్యలను మాయ మాటలు చెప్పి ఏలూరు కలెక్టరేట్ తరలించిన సంఘటన ఇక్కడ మేము మర్చిపోం. ఎవరైతే నా భర్త కల్తీ సారా వల్ల చనిపోయి మరణించాడో అని కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే నిర్దాక్షిణ్యంగా ఎఫ్ఐఆర్ తీసుకోలేదు. నిజానికి ఆ రోజు ఎఫ్ఐఆర్ నమోదై ఉంటే, వాస్తవాలను పోలీస్ రిపోర్ట్ అక్కడ ఎఫ్ఐఆర్ చేస్తుంటే ఇవాళ ప్రభుత్వ పరంగా వాళ్ళకి మంచి లబ్ధి చేకూరేది. ఈరోజు ఈ సారా మరణాల మీద టాస్క్ ఫోర్స్ ఒక కమిషన్ వేసి నిజాలను నిగ్గదీయటానికి వేసినట్టు కమిషన్ ఏదైతే ఉందో అది మనస్ఫూర్తిగా జంగారెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాం. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 21వ తేదీ నుంచి 25 వరకు హనుమత్ జయంతి వేడుకలు జరుగుతున్నట్లు ఆలయ అర్చకులు రంగప్రసాద్ తెలిపారు. మంగళవారం సందర్భంగా మద్ది క్షేత్రంకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు, విశిష్ట అభిషేకాలు జరిపారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు తీర్థప్రసాదాలతో పాటుగా అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీ నుంచి 25 వరకు ఆలయంలో హనుమత్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారన్నారు. 5 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారిని ఆర్వి చందన, సూపరింటెండెంట్ జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటిది, ఇష్టమైనటువంటి రోజు జయవారం, మంగళవారం. ఈరోజు ప్రాతకాలమే 4 గంటలకి స్వామివారి సన్నిధిలో తీర్థపింది నిత్యార్చన కైంకర్యములన్నీ పూర్తి చేసుకున్న తర్వాత స్వామివారి దర్శనానికి 5:30కి అందరినీ కూడా దర్శనము ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా ఆలయ ప్రాంగణంలో మజ్జిగ చలివేంద్రము, మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేయబడింది. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన గారి ఆధ్వర్యంలో సిబ్బంది కృషితో అత్యంత వైభవంగా మంగళవార కార్యక్రమాలు పూర్తయ్యాయి. అదే రకంగా వైశాఖ మాసంలో బహుళ పక్షంలో దశమి రోజున స్థిరవాసనంలో ఆంజనేయ స్వామి వారు జన్మించినట్టుగా మనకి పరాశర సంహిత చెప్తోంది. అందులో భాగంగా ప్రతి సంవత్సరం వల్లనే ఈ సంవత్సరం కూడా 21వ తారీఖు సాయంత్రం దగ్గర నుంచి 25 వరకు కూడా 5 రోజులు పాంచాహ్నిక దీక్షతో వైఖానస ఆగమ శాస్త్రబద్ధంగా ఆచార్య అర్చక ఋత్విక్ పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చాలా దిగ్విజయంగా జరగడానికి శ్రీకారం చుట్టబడుతోంది. అందులో భాగంగా 21వ తారీఖు సాయంత్రం ధ్వజారోహణ, అంకురారోపణ అయిన తర్వాత వాస్తుహోమము, అగ్ని ప్రతిష్టాపన ఇత్యాది కార్యక్రమాలు, వైదిక కార్యక్రమాలు పూర్తయిన తర్వాత 2వ రోజు హనుమత్ జయంతి పురస్కరించుకుని యథావిధిగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, ఉక్తహోమాల అనంతరము శ్రీ స్వామివారి సన్నిధిలో విశేషముగా 1,00,000 తమలపాకుల పూజా కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. అదే రకంగా 3వ రోజు అయినటువంటి 23వ తారీఖున శ్రీ సువర్తలా హనుమత్ కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. అదే రకంగా 23వ తారీఖు సాయంత్రం స్వామివారికి విశేషమైనటువంటి అంగరంగ వైభవంగా గ్రామోత్సవం గురువాయిగూడెం చక్రదేవపల్లి గ్రామంలో స్వామివారు విహరిస్తారు. 24వ తారీఖున స్వామివారికి ఉపాలయమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైశాఖ మాసం సందర్భంగా జరిగేటటువంటి కళ్యాణ మహోత్సవం అద్భుతంగా జరుగుతుంది. 25వ తారీఖు ఆదివారం నాడు ఈ యొక్క హనుమత్ జయంతి మహోత్సవాలు మహాపూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది ఉదయం. తదనంతరం చక్రవారి సాయంత్రం 6 గంటల దగ్గర నుంచి స్వామివారి కొలంలో తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. కావున భక్తులు వైశాఖ మాసంలో స్వామివారిని దర్శించండి, ధరించండి. వైశాఖ మాసంలో స్వామివారి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి పూర్వాభాద్ర నక్షత్రంలో హనుమత్ జయంతి ఆ రకంగా ఈ సంవత్సరం కలిసి రావడంతో
కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క 5 రోజుల్లో వారికి కుదిరినటువంటి రోజు ఎప్పుడొచ్చినా సరే స్వామివారిని దర్శించుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుని తరించవలసిందిగా కోరుతున్నాం. ఎన్నో సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం జీవరత్నం డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్టీసీ డిపో సెంటర్లో ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం సిఐటియుల ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు పట్టణ అధ్యక్షులు పి సూర్యారావుతో కలిసి జీవరత్నం మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కార్మికుల సమస్యల పరిష్కారానికి మే 20వ తేదీన కేంద్ర కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయన్నారు. అయితే ఇటీవలే దేశంలో నెలకొన్న శాంతి భద్రతల దృష్ట్యా ఈ సమ్మెను జూలై 9వ తేదీకి వాయిదా వేయటం జరిగిందన్నారు. దీనిలో భాగంగానే నిరసన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కార్మికుల సమస్యలను పరిష్కరించే విధంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బి బాలరాజు, ఆటో యూనియన్ నాయకులు పి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిఐటియు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఏదైతే భారతదేశంలోని 75 సంవత్సరాలు కార్మికులు, కర్షకులు, రైతులు 50 మంది ప్రజానికం సాధించుకున్న సంపదను కార్పొరేట్ సంస్థలకు లూటీ చేయకుండా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉంచాలనే ఉద్దేశంతో సమ్మె చేయాలని అనుకున్నాం. విషయం ఏంటంటే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం అంటే ఈ రోజు జరిగే సమ్మెను వాయిదా వేసి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కేవలం నిరసన మాత్రమే చేయాలని అనుకున్నాం. మిత్రులారా, ఏదైతే ఉందో చెప్పిన 4 లేబర్ కోడ్లు అంటే మేము గతంలో స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి పోరాడి సాధించుకున్న లేబర్ కోడ్లు కార్మికులకు ఉపయోగపడే అన్ని కూడా తీసేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పూరింది. దీన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది, ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలను తీసేసే దాంట్లో కార్మికులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి కార్మికులు పెద్ద ఎత్తున కలాలని అందరం కూడా కోరుతా ఉన్నాం. ఏ సందర్భంలో రైతులు హాని కలిగించే రైతు నల్ల చట్టాలు తీసేయాలని, అలాగే ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఈ రోజున మేమంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే ఈ చట్టాలన్నీ అమలు చేసే దాంట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి కాబట్టి తక్షణం ఈ చట్టాల అమలు కోసం భవిష్యత్తులో ఏం చేయాలి ఏంటి అనేది కూడా జూలై 9వ తారీఖున జరగబోయే దేశవ్యాప్త సమ్మెను మేము విజయవంతం చేయడానికి ఈ మధ్య ఏదైతే ఇది వాయిదా పడిందో దానికి నిరసనగా మాత్రమే ఈ రోజు నాడు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నాం. ఈ రోజు వాస్తవంగా దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలకు సమ్మె చేయాలి, 450 కోట్లని రద్దు చేసే దానికోసమని నిర్ణయం చేశారు. కానీ దేశంలో ఇటీవల పహల్గాం దాడులు అనంతరం దేశంలో తలెత్తిన పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమ్మెను జూలై 9వ తారీఖు వాయిదా వేయటం జరిగింది. కానీ ఈ రోజున అందులో భాగంగా 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి స్ఫూర్తిగా ఏదైతే బ్రిటిష్ కాలంలో వచ్చిన కొన్ని కార్మిక చట్టాలు, తదనంతరం వచ్చిన అనేక కార్మిక చట్టాలు కార్మికుల ప్రయోజనాలని రక్షించే విధంగా ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ ఈ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చి యాజమాన్యాలు ఇష్టానుసారం వ్యవహరించే విధంగా సవరణ చేసి చట్టం చేసింది. మరి ఆ చట్టాలను ఉపసంహరించాలి. ఈ దేశంలో కోటాను కోట్లు కార్మికులుగా ఉన్న అనేక ప్రజానీకానికి నష్టదాయకంగా ఉంది. దాన్ని దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు కూడా ఖచ్చితంగా తిప్పికొట్టేదానికోసం ఈ సమ్మె కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. అందులో భాగంగా ఈ రోజున నిరసన మాత్రమే చేస్తున్నా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కార్మికుల సమస్యలను పరిష్కరించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కూనపాముల విఘ్నేష్ డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం కార్మికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విఘ్నేష్ మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాల జేఏసీ పిలుపునిచ్చిందన్నారు. అయితే దేశంలో నెలకొన్న శాంతి భద్రతల దృష్ట్యా ఈ సమ్మెను జూలై 9వ తేదీ నాటికి వాయిదా వేయటం జరిగిందన్నారు. దానిలో భాగంగానే నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కార్మిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుంచే వసంతరావు, కంతేటి వెంకట్రావు, బొక్కా శ్రీనివాస్, దోసూరి నాగరాజు, కొత్తూరి నాగేశ్వరరావు, నూకరాజు, ఎడ్లపల్లి ప్రసాద్, ముప్పిడి సురేష్, దుద్దే సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మరి దేశవ్యాప్తంగా అఖిలపక్ష కార్మిక సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మరి సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. అయితే ఏదైతే మరి భారతదేశం పాకిస్తాన్ యుద్ధం కారణంగా ఇది తాత్కాలికంగా వాయిదా వేసి రేపు జూలై 9కి ఈ యొక్క సమ్మెను పిలుపునివ్వడం జరిగింది. అయితే మరి ఈ రోజున తలపెట్టినటువంటి ఈ యొక్క మరి కార్మిక సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో మరి సమాన పనికి సమాన వేతనం, అలాగే సెంట్రల్ పే కమిషన్ వెంటనే మరి నియమించాలని, మరి అలాగే మరి ఏదైతే మరి కార్మికులు పట్టుకొట్టే 4 లేబర్ కోడ్లు ఉన్నాయో మరి వాటిని వెంటనే రద్దు చేసి గతంలో ఉన్నటువంటి 44 చట్టాలని వెంటనే అమలు చేయాలని, మరి ఈ రోజున ఆ 44 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకురావడం మరి కార్మికులు పొట్టకొట్టడం అన్నట్టుగా ఉంది. అలాగే ప్రతి మరి ఏదైతే ఆయా రంగాల్లో పనిచేస్తున్నారో కార్మికులకి వాళ్ళకి ఈపీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలు కల్పించడం, మరి ఈ రోజున నిత్యావసర వస్తువులు చూస్తుంటే ఆకాశాన్ని అంటున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ రోజున ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి. మరి అదే సమయంలో మరి కార్మికులకి మరి మినిమం వేజెస్ రాకపోవడం అనేది చాలా బాధాకరం. మరి ఈ రోజు కూడా మరి ఆయా ప్రభుత్వ రంగాల్లో మరి కార్మికులు కొరత చాలా ఉంది. శ్రమ దోపిడీ చాలా అధికంగా గురవుతున్నారు కార్మికులు. మరి ఆయా రంగాల్లో ఇంకా కార్మికుల్ని మరి నియామకం కావాల్సి ఉంది. మరి ఎక్కడైతే పెట్టుబడిదారులు ఉన్నారో ఆ పెట్టుబడిదారు యొక్క వ్యవస్థను ప్రోత్సహించడం, మరి ఆ దేశానికి వెన్నుముక్క ఉన్నటువంటి మరి అలాగే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం, మరి దీని ద్వారా అనేకమైనటువంటి విశాఖ, మరి ఉక్కు, అలాగే ఎయిర్లైన్స్, అలాగే మరి ఇటు ఎల్ఐసి మొదలైనటువంటి ఆయా దేశానికి వెన్నుముక్క ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి కార్మికుల్ని ఈ రోజున మరి వీధిని పడేటట్టు అవన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడం, మరి దీనివల్ల మరి ప్రభుత్వాలు మరి ఎంత భయంకరంగా కార్మిక పట్ల వ్యవహరిస్తున్నాయన్నది దానికి నిదర్శనంగానే ఈ రోజున దేశవ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. మరి అయితే ఏదైతే జూలై 9కి మరి ఇది పోస్ట్ పోన్ చేయడం జరిగిందో మరి దానికి భాగంగానే ఈ రోజున ఆయా మరి జేఏసీ ఆధ్వర్యంలో మేమందరం కూడా నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఎకనైనా గారి ప్రభుత్వం ముందుకు వచ్చి కార్మికులకి మేలు చేసే రకంగా ముందుకు సాగాలని కోరుకుంటూ ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్, సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్.
గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా ఐఐటి, జేఈఈ మెయిన్స్, ఎంసెట్లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు, కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రభంజనం. ఎస్కే ఒమీనా 600కు 593, ప్రియాంక సాయిలక్ష్మి 600కు 590, ధనుశ్రీ 600కు 584, కె గ్రీష్మ 600కు 580. పరీక్షకు హాజరైన విద్యార్థులు 40 మంది. 100% ఉత్తీర్ణత. 550కి పైగా మార్కులు వచ్చిన వారు 16 మంది. 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 28 మంది. నర్సరీ టు 10th క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రిన్సిపాల్ కోరా రేవతిరాణి, కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225370 and 9441796460. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. జంగారెడ్డిగూడెం పట్టణంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 22వ తేదీన చేపట్టిన శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ పిలుపునిచ్చారు. శోభాయాత్ర ప్రచారంలో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తాతాజీ మాట్లాడుతూ హనుమాన్ జయంతిని పురస్కరించుకుని గత 4 సంవత్సరాలుగా జంగారెడ్డిగూడెంలో శోభాయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే ఈ నెల 22వ తేదీన ఈ యాత్ర జరుగుతుందన్నారు. మధ్యక్షేత్రం వద్ద ప్రారంభమయ్యే ఈ యాత్ర ఇందిరా కాలనీలోని అభయాంజనేయ స్వామి ఆలయం వద్దకు చేరుకుంటుందన్నారు. కావున ఈ యాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిప్పబొట్ల రామకృష్ణ, డి మృత్యుంజయ శర్మ, విశ్వనాథ్, వెలిచెర్ల వెంకటేశ్వర్లు, కొత్తపల్లి నరేష్, ఆనంద్, సాయి, కార్తికేయ, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో, అలాగే మన రామభక్తులందరి ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ శోభాయాత్ర. ఈ శోభాయాత్ర 22 గురువారం నాడు మన మధ్యాంజనేయ స్వామి గుడి కాడ స్టార్ట్ అయ్యి సాయంత్రం 5 గంటలకి పురవీధులు గుండా మొత్తం అన్ని ప్రదర్శన చేసుకుని మన ఇందిరానగర్ కాలనీలో వేయించిన శ్రీ అభయాంజనేయ స్వామి గుడి కాడికి 5-5:30 మధ్యలో రావడం జరుగుతుంది. ఈ మహా పాదయాత్రలో ఈ హనుమాన్ కంపల్సరీ శోభాయాత్రలో ప్రతి ఒక్క అందరూ కూడా పాల్గొని ఆ బైక్ ర్యాలీని, ఆ ర్యాలీని అంతా కూడా ఆ శోభాయాత్రని కన్నుల పండుగగా చేస్తారు. గత 4 సంవత్సరాలుగా ఎంతో కన్నుల పండుగగా చేస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా విజయవంతం చేయవలసిందిగా మన ఇందిరానగర్ కాలనీ అభయాంజనేయ స్వామి కమిటీ తరఫున కూడా కోరుకున్నాం. వాళ్ళందరూ కూడా ర్యాలీకి వచ్చేసరికి ప్రతి సంవత్సరం కూడా మన ఇందిరానగర్ కాలనీలో వేయించేస్తున్న అభయాంజనేయ స్వామి గుడి కాడ ముగింపు కార్యక్రమం పలుకుతాం మన అదృష్టంగా భావిద్దాం. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరించి ఈ శోభాయాత్రని కన్నుల పండుగగా దిగ్విజయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గ్రామదేవత గంగానమ్మ ఆలయం వద్ద ఉన్న భక్తాంజనేయ స్వామి ఆలయంలో ఈ నెల 22వ తేదీన హనుమాన్ జయంతిని జరుపుతున్నట్లు ఆలయ అర్చకులు వాడపల్లి శేషాచార్యులు తెలిపారు. ఆలయం వద్ద మంగళవారం కమిటీ సభ్యులతో కలిసి అర్చకులు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 22వ తేదీన హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఆలయంలో పంచామృత స్నపన, తమలపాకుల సింధూరంతో విశేషార్చన కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. అదేవిధంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుపుతామన్నారు. ఈ పూజలలో పాల్గొనే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లను చేశారన్నారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి మధ్యస్థంగా వేయించేసినటువంటి గ్రామదేవత శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయం వెనుక భాగాన్ని వేయించేసి ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి వారి సన్నిధానంలో 22వ తేదీ గురువారం రోజున హనుమత్ జయంతి సందర్భంగా శ్రీ భక్తాంజనేయ స్వామి వారికి విశేష అర్చనా కైంకర్యాలు నిర్వర్తించడం జరుగుతుంది. తెల్లవారుజాము నుండి సుప్రభాత సేవతో ప్రారంభమయ్యి స్వామివారి ధ్రువమూర్తికి పంచామృతములతో సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేక కార్యక్రమము, స్వామివారికి ప్రీతికరమైనటువంటి సింధూరము, అలాగే తమలపాకులతోటి విశేష అర్చనా కైంకర్యము, అలాగే విశేష అలంకారము,
స్వామివారికి నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథి రోజున శ్రీ భక్తాంజనేయ స్వామివారు ఆవిర్భవించారు. ఆయన జన్మదినోత్సవం ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవపేతంగా కమిటీ వారి ఆధ్వర్యంలో భక్తులందరి సహాయ సహకారాలతోటి నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ హనుమత్ జయంతి మహోత్సవంలో భక్తాంజనేయ స్వామి వారికి సన్నిధిలో వేయించేసినటువంటి రామచంద్రమూర్తికి ఈ వసంత మాసంలో వసంతోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించడం జరుగుతుంది. ఆ సీతారాముని వేదిక మీద వేయించేసి స్వామివారికి పంచామృతములు సుగంధ పరిమళ ద్రవ్యాలతోటి స్వామివారికి అభిషేక కార్యక్రమము, అలంకార తిరువంజన కార్యక్రమము, భక్తులందరి చేత సామూహికంగా ఆంజనేయ స్వామి వారికి గంగ సింధూరం తమలపాకులతోటి అష్టోత్తర పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే విశేష ప్రసాద నివేదన, తదనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా సకుటుంబ సమేతంగా 22వ తేదీ గురువారం జరిగేటువంటి హనుమత్ జయంతి మహోత్సవంలో భక్తులందరూ కూడా పాల్గొని ఆ స్వామివారిని కనుక దర్శించినట్లయితే బుద్ధి, బలము, యశస్సు, కీర్తి కూడా లభిస్తుంది. కావున మనకు ఉండేటువంటి నవగ్రహ బాధలన్నీ కూడా తొలగిపోయి ఆంజనేయ స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కూడా కలగాలని, ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించండి. పేద ఆర్యవైశ్యులకు పెండ్లి సామాగ్రి ఇచ్చేందుకు ఒక ట్రస్టును ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు కొనియాడారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన అద్దంకి రఘునాథరాజు పేద ఆర్యవైశ్యులకు పెండ్లి సామాగ్రి ఇచ్చేందుకు శ్రీ కంచర్ల అచ్చయ్య వెంకటమ్మ కళ్యాణమస్తు ట్రస్టును నెలకొల్పారు. ఈ ట్రస్ట్ ద్వారా మొదటి కార్యక్రమాన్ని ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిపారు. దీనిలో భాగంగా ఒక పేద ఆర్యవైశ్య కుటుంబానికి సుమారు 30,000 రూపాయల విలువ చేసే వివాహ సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి మహంకాళి రాజాతో పాటుగా బొమ్మ హేమ సాయిబాబు, చిట్లూరి సర్వేశ్వరరావు, కంచర్ల విజయభాస్కర్ గుప్తా, సమయమంతుల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీ కంచర్ల అచ్చయ్య అండ్ వెంకటమ్మ కళ్యాణమస్తు ట్రస్ట్ కార్యక్రమం ద్వారా వారి జ్ఞాపకార్థం అర్హులైన ఆర్యవైశ్యులందరికీ కూడా వివాహం చేసుకున్న వారికి వారి మనవడైన అద్దంకి రఘునాథరావు గారు ఇచ్చే పెళ్లి సామాగ్రి సూత్రాలు, చెంబు, పెళ్లి వస్త్రాలు, ఆవు పాలు ప్యాకెట్, జీలకర్ర, బెల్లం. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మన ముఖ్య అతిథిగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు శ్రీ ఎలగా శ్రీరామూర్తి గారు, అలాగే కళ్యాణమస్తు ట్రస్ట్ చైర్మన్ శ్రీ అద్దంకి రఘునాథరావు గారు, అలాగే జిల్లా ఆర్యవైశ్య సంఘం వైస్ ప్రెసిడెంట్ మహంకాళి రాజా గారు, అలాగే మన బొమ్మ యామసాయి గారు, స్టేట్ ఆర్యవైశ్య సంఘం స్పెషల్ కమిటీ, అలాగే స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఈసీ కమిటీ నెంబర్ చిట్టూరి సర్వేశ్వరరావు గారు, అలాగే బాబు గారు, కంచర్ల విజయభాస్కర్ గుప్తా గారు వగైరాల సమక్షంలో ఈ రోజున పెళ్లి కొడుకు తల్లిదండ్రులకి, పెళ్లి కూతురికి, అలాగే పెళ్లి కొడుకు తల్లిదండ్రులకి కూడా ఈ చిరు కార్యక్రమం మేము అందిస్తాం జరిగింది. ఈ కార్యక్రమం ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం. మీ అందరూ కూడా ఆశీర్వదించి ఈ కార్యక్రమానికి ముందు చాలా మంది నిరుపేద ఆర్యవైశ్యులకు ఇవ్వాలని చెప్పి సంకల్పం చేసుకున్నాను. మీ అందరి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు జరగాలని చెప్పి మీ మనసా వాస కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం మండలం గురువైగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ నెల 21వ తేదీన జరిగే స్వామివారి వాహనం బలిపీఠాల ప్రతిష్ఠ మహోత్సవంలో భక్తులు పాల్గొనాలని ఆలయ అర్చకులు రంగప్రసాద్ కోరారు. ఆలయంలో ఉష్ణ ప్రతిష్టను పురస్కరించుకుని మంగళవారం పలు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ఈ ప్రతిష్టల సందర్భంగా 3 రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు జరుపుతున్నామన్నారు. 21వ తేదీ ఉదయం మిథున లగ్నం నందు విగ్రహ ప్రతిష్ఠ జరుపుతామన్నారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారిని ఆర్వి చందన, సూపరింటెండెంట్లు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ స్వామివారి క్షేత్రంలో నిన్నటి నుంచి కూడా 3 రోజులుగా త్రయాన్నిక దీక్షగా స్వామివారి వాహనమైనటువంటి ఉష్ట్రాన్ని, అదే రకంగా బలిపీఠాలు ప్రతిష్టా కార్యక్రమాన్ని వైఖానస ఆగమ శాస్త్రబద్ధంగా ఆచార్య అర్చక వేద పండిత ఋత్వికుల యొక్క నిర్వహణలో ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఈ యొక్క ఉష్ట్ర ప్రతిష్ట కార్యక్రమాన్ని నిన్న ఉదయాన్నే ప్రారంభించి అదే రకంగా యజమాని యొక్క అర్చకులు, అదే రకంగా వైదికమైనటువంటి సిబ్బందిలో ఉన్నటువంటి దోషాలన్నీ పోయి చక్కటి సౌఖ్యాన్ని కలిగించేటటువంటిగా స్వామివారి సన్నిధిలో అకల్మష హోమ కార్యక్రమాన్ని నిర్వర్తించి సమస్తములైనటువంటి కర్మ విమోచన చేసే విధంగా అకల్మష హోమాన్ని చేశారు. చేసిన తర్వాత స్వామివారి 3 రోజులు దీక్షా కార్యక్రమాన్ని తీసుకుని అందరికీ కూడా ఈ యొక్క 3 రోజులు దీక్షలో భాగంగా నిన్న రాత్రి సాయంత్రం యాగశాల ప్రవేశం, అంకురారోపణ, మండపారాధన, ఉక్త హోమాలతో నిన్నటి రోజు కార్యక్రమం పూర్తయింది. అదే రకంగా ఈరోజు ప్రతిష్టా కార్యక్రమాల్లో భాగంగా స్వామివారికి ఈ యొక్క బింబం ఏవైతే ఉన్నాయో బలిపీఠాలు, అదే రకంగా ఉష్ట్రాలు ఏవైతే ఉన్నాయో శిల్పి యొక్క స్పర్శతోటి, అదే వాటి యొక్క శిల్ప నైపుణ్యంతో కాలుతో తొక్కి రకంగా చేస్తారు. కాబట్టి అవన్నీ పోవటం కోసం ఇక్కడ పంచ గవ్యాలతోటి సంప్రోక్షణ, అదే రకంగా చతుర్దశ కలశ శ్రవణ కార్యక్రమాన్ని చేసి ఆ యొక్క ఉష్ట్రాన్ని జలాదివాస కార్యక్రమం చేస్తారు. తదుపరి సాయంత్రం అగ్నిమదనము, త్రేతాగ్ని ప్రణయంతో మహాశాంతి హోమంతో ఈరోజు కార్యక్రమాలు పూర్తయి రేపు ఉదయం ఉక్త హోమాల అనంతరము బింబం స్వామివారి యొక్క అభిముఖంగా ధ్వజస్తంభం దగ్గర ఉష్ట్రవాహన ప్రతిష్ట, అదే రకంగా ఆయా స్థానాల్లో బలిపీఠ ప్రతిష్టా కార్యక్రమం రేపటి రోజు మిథున లగ్నంలో జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకుని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇచ్చే వరకు తమ పోరాటం ఆగదని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ తెలిపారు. ద్వారకా తిరుమల మండలం ఎం నాగులపల్లిలోని పాత పంచాయతీ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో కోకో రైతుల ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు అధ్యక్షత వహించగా కోకో రైతుల సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వకుండా కంపెనీలు, ట్రేడర్లు కోకో రైతులను మోసగించడం దుర్మార్గమని విమర్శించారు. గడిచిన 3 నెలల కాలంలో 1000 కోట్ల రూపాయల వరకు కోకో రైతులు నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో కిలో కోకో గింజలకు 900కు పైగా ధర ఉందని, కావున ఈ ధర రైతులకు చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 21 లోపు ధర నిర్ణయం కాకపోతే కోకో రైతుల ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, కోకో రైతులు పాల్గొన్నారు. ఈరోజు కోకో రైతులు పెద్ద ఎత్తున తమ న్యాయమైన అంతర్జాతీయ మార్కెట్ ధర కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. గత 2 నెలలుగా పెద్ద ఎత్తున పోరాటం జరుగుతూ ఉన్నది. నిన్న కాక మొన్న 17వ తారీఖున ఇవాళ కోకో గింజ ధర నిర్ణయం కోసం ఆందోళన చేసిన సందర్భంగా రేపు కానీ ఎల్లుండి కానీ ధర నిర్ణయం జరుగుతుంది. అప్పటి వరకు కోకో గింజలు నిలుపుదల చేస్తామని, కంపెనీలు కూడా కోకో గింజలు కొనుగోలు చేయమని, అట్లాగే గోడౌన్స్ అన్నింటికి కూడా గింజలు స్టాక్ బయట పంపకుండా ఉంటామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు అన్ని గ్రామాల్లో కూడా కోకో రైతులుగా సమావేశాలు జరుపుతూ ఉన్నాం. అయితే కొన్ని కంపెనీలు మాత్రం అడ్డగోలుగా మళ్ళీ గ్రామాలకు వచ్చి తక్కువ ధరకు కోకో గింజలు కొనుగోలు చేసి రైతులను నష్టపరిచే పద్ధతులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. జరిగిన ఒప్పందానికి భిన్నంగా ఏ కంపెనీ అయినా, ఏ ట్రేడర్ అయినా వ్యవహరిస్తే కనుక వారి సరుకుని అక్కడే నిర్బంధించి ఆ స్టాక్ని అక్కడే తాళాలు వేయడం జరుగుతుంది కూడా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ నూకాలమ్మ దేవస్థానానికి నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ఆలయ శాశ్వత చైర్మన్ రాజాన సత్యనారాయణ తొలుత నూతన కమిటీ సభ్యులను సభకు పరిచయం చేశారు. దాదాపు 38 మంది మహిళలతో ప్రత్యేక మహిళా కమిటీని సైతం ఏర్పాటు చేశారు.
ఆలయ నూతన కమిటీ చైర్మన్ గా రొంగల నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా చిట్లూరి సర్వేశ్వరరావు, గాలి నూకరాజు, ప్రధాన కార్యదర్శిగా చిటికెన రాంబాబు, సహాయ కార్యదర్శిగా రొంగల పుల్లయ్య, తెల్లగొర్ల సత్యనారాయణ, కోశాధికారిగా నౌడు నూకరాజు, కమిటీ కోర్ ఆర్గనైజర్ గా గొట్టుముక్కల వంశీకుమార్ రాజు, ఇతర కార్యవర్గ సభ్యులు, మహిళా కమిటీ సభ్యులచే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఈమని శశికుమార్ శర్మ ప్రమాణ స్వీకారోత్సవం చేయించారు. ఈ సందర్భంగా ఎంపికైన నూతన సభ్యులను పలువురు అభినందించారు. న్యాయం చేసే విధంగా అమ్మవారి సేవా కార్యక్రమాలను నిస్వార్థంగా పాల్గొని ఆలయ నిర్వహణకు ఏజెన్సీ ప్రాంతంలో జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలని, ఐటీడీఏ పరిధిలో ప్రత్యేక డీఎస్సీని విడుదల చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ సభ్యులు కారం రాఘవ డిమాండ్ చేశారు. అలివేరు, లంకపాకల ఆదివాసీ గిరిజన గ్రామాలలో సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కారం రాఘవ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 3ను పునరుద్ధరిస్తామని, చట్టం చేస్తామని ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చారన్నారు. కానీ అధికారం వచ్చి ఏడాది పూర్తవుతున్నప్పటికీ ఎన్నికల్లో ఆదివాసులకు ఇచ్చిన హామీని నెరవేర్చలేదన్నారు. దీనివలన ఆదివాసులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కావున ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన చట్టాలను పటిష్టంగా అమలుపరచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు బన్నె వినోద్ కుమార్, అలివేరు సర్పంచ్ కారం లక్ష్మి, ఉప సర్పంచ్ చింతల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం గ్రామంలో నిర్వహిస్తున్న అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలలో భాగంగా మంగళవారం శాస్త్రీయంగా అగ్నిమదన కార్యక్రమాన్ని నిర్వహించి విశేష హోమాలు జరిపారు. స్వామివారికి విశేష అర్చనలతో పాటు ధాన్యాదివాస కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు బ్రహ్మశ్రీ ఈమని శశికుమార్ శర్మ మాట్లాడుతూ 21వ తేదీ బుధవారం ఉదయం 9:04 ప్రతిష్ఠించబోయే విగ్రహమూర్తులకు, యంత్రమూర్తులకు విశేష కార్యక్రమాలు శాస్త్రోక్తంగా బ్రహ్మశ్రీ సాధు పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. 1,00,000కు పైగా మూలమంత్ర జపంతో యంత్రమూర్తులకు శక్తిని ధారపోసి చేసే ఈ ప్రతిష్ఠ మహోత్సవాలు శశాస్త్రీయంగా జరుగుతాయన్నారు. కావున భక్తులందరూ హాజరై స్వామివారిని దర్శించి తరించాలన్నారు. నవరాత్రగజసింహాసనం సమర్పయామి. పాద్యం సమర్పయామి. అక్షరాలు మీరు దాళ్ళు వేసేయండి. అర్ఘ్యం సమర్పయామి. మళ్ళీ విడిచిపెట్టండి. సమర్పయామి. ఈసారి అందరికీ ఆవు పాలు పప్పులతో ఇచ్చారు కదా, తమలపాకు కానీ పుష్పం కానీ వేసుకోండి. ఇక్కడ గణపతి ఈశ్వరుడికి రుద్రం అంటే ఎలా ప్రీతో అలాగే గణపతికి కూడా గణపతి ఉపనిషత్తు చెప్తూ ఉంటాయి ఇక్కడ. కాబట్టి అందరూ కూడా గం గణపత ఏ నమః అనుకుంటూ మగవారు కప్పు ఎడం చేతిలో పెట్టుకోండి. నమస్తే గణపతయే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్లో మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన డీఆర్సీ సమావేశం నిర్వహణ. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పలు తీర్మానాలు చేశామని వెల్లడి. విహారయాత్రలకు వెళ్లినప్పుడు తల్లిదండ్రులు వారి పిల్లల కదలికల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు విజ్ఞప్తి. జంగారెడ్డిగూడెంలో జరిగిన సారా మరణాల విచారణకు టాస్క్ ఫోర్స్ కమిటీ నియామకం. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేసిన టీడీపీ నాయకులు. మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 21వ తేదీ నుంచి 25 వరకు హనుమత్ జయంతి వేడుకలు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆలయ ప్రతినిధులు పిలుపు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.